సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే, అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మన టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి, అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది, అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే, ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పార్టీకి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా, అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని స్పష్టంగా తెలియజేశారు.